రాత్రి 9 గంటలు అవుతూ ఉండగా అరుణ్ కారు పోర్టికోలోకి వచ్చి ఆగింది. అందుకోసమే ఎదురు చూస్తున్న సమీర నిఠారుగా అయింది. అరుణ్ అలసటగా లోపలికొచ్చాడు. ఎక్కడికి వెళ్లారు? సమీర అతన్ని వాడిగా తీక్షణంగా చూస్తూ అడిగింది. అతనికి ఆమె ఆగ్రహం కొత్త కాదు. అందుకే నిదానంగా తొణకుండా చెప్పాడు. రశ్మి గారు షాపింగ్కి వెళ్లాలంటే తీసుకువెళ్ళాను. అట్నుంచి అటు హాస్పిటల్లో దింపొచ్చాను. మీకేమిటి అవసరం? ఆవిడ వెళ్ళాలనుకుంటే కారుంది, డ్రైవర్ ఉన్నాడు. నేను ఎలాగో మీ నాన్నగారిని చూడడం కోసం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆవిడ వస్తానన్నారు. ఓహో, ఆ వంకతో చెట్టాపట్టాలేసుకుని ఇద్దరు బజారంతా తిరిగారన్నమాట. అరుణ్ తెల్లబోయాడు. సమీర అలా మాట్లాడుతుంది అని అనుకోలేదు అతను. ఆవిడతో నేను తిరగడం ఏమిటి? నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు, మొహం చిట్లిస్తూ అన్నాడు. నేను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నానా? మీరు హద్దులు దాటి ప్రవర్తించడం లేదు. ఆవిడపై మీకెందుకు అంత ఇంట్రెస్టు? సమీరా, పళ్ళ బిగువన ఆగ్రహాన్ని దిగమింగుతూ అన్నాడతను. మీ అమ్మగారు బతికుంటే ఆవిడ ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళనా? ఈవిడ అంతే. మా అమ్మకి దీనికి పోలిక. ఆవిడ కాలి గోటికి పోలదు. ఒక మనిషితో మరో మనిషిని పోల్చి ఆ మనిషిలో లేని సుగుణాలను, ఉన్న దుర్గుణాలను విమర్శించడం సంస్కార లక్షణం కాదు. సమీర కనుబొమ్మలు పైకి లేచాయి. నాకు సంస్కారం లేదా? అవును, నేను కుసంస్కారిని, మీరు సంస్కారవంతులు. కంటికి నదురుగా ఆడది కనిపించగానే వావి వరసలు మర్చిపోయి షికార్లు కొట్టే సంస్కారవంతులు. మా నాన్నగారికి ఒక్కరికే అనుకున్నాను, మీకు కూడా ఆవిడంటే అంత ఇష్టం అన్నమాట. మీరందరూ కలిసి నన్ను ఎందుకిలా వంచిస్తున్నారు? నేను అందరికీ విషమైపోయాను. కూతురిగా ఆయనకు అక్కర్లేదు, భార్యగా మీకక్కర్లేదు. సమీర ఏడవడం మొదలుపెట్టింది. అరుణ్ ఎప్పట్లా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. అవతలికి వెళ్ళిపోయాడు. సమీర ధోరణి అతనికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఎడాపెడా బాధాలన్నంత ఆవేశం వస్తుంది. అందుకు ఏదో అడ్డొస్తుంది. అరుణ్ విసురుగా బయటకొచ్చాడు. మనసంతా చికాగ్గా ఉంది. తనని రశ్మితో కలిసి అలా ఆలోచించడం చిచ్చి. అతనికి తలుచుకున్న కొద్దీ సమీరపై ద్వేషం పెరిగిపోసాగింది. హఠాత్తుగా అతనికి ఏదో స్ఫురించింది. సమీర తనతో తన ఇంటికి రావాలి అంటే అందుకు రశ్మి సహాయం ఆలోచిస్తున్న అతని మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. ఎలా ఉంది పూట? రశ్మి జయవర్ధన్ పక్కలో కూర్చుంటూ అడిగింది. ఆయన ఎటో చూస్తూ బాగానే ఉందన్నట్లు తల ఊపాడు. కూతురు చేసిన గొడవతో గాయపడ్డ ఆయన మనసు రశ్మిని చూడగానే వ్యాకులమయ్యింది. మీకోసం పుస్తకాలు కొన్నాను, చూస్తారా? ఆమె అందించబోయింది. ఆయన అందుకోలేదు. రశ్మి, నిన్నొకటి అడుగుతాను, నా కోరిక తీరుస్తావా? ఏమిటది? చెప్పండి. నేను చేసిన తప్పుని దిద్దుకోవాలనుకుంటున్నాను. తప్ప? మీరేం చేశారు? నిన్ను పెళ్లి చేసుకోవడం. ఆమె ఆయన్ని అలాగే చూస్తుంది. అదృష్టము దురదృష్టము విధి మన ఇద్దరినీ కలిపింది. బలహీన క్షణంలో నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నా వయసులో సగం వయసున్న నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్పు. అవిటివాణ్ణైన నాతో జీవితమంతా మోడులా గడపమనడం మరో తప్పు అవుతుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. 5 లక్షల రూపాయలు నీ పేర బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి సుఖంగా బతుకు రశ్మి. అందం వయసు ఉన్న నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు. అనూహ్యమైన ఆ ప్రస్తావనతో రశ్మి దిమ్మెరపోయి ఆయన అలాగే చూస్తుంది. ఆయన జాలిగా అభ్యర్థిస్తున్నట్లు చూశాడు. నా మాట మన్నించవా? వద్దండి. నన్ను మీకు దూరం చేయాలని ప్రయత్నించకండి. మీకు దూరంగా నేను బ్రతకలేను. నేను పెళ్లి చేసుకున్నది మీ డబ్బు కోసం కాదు, మీకోసం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రశ్మి చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. రశ్మి, ఏమిటా పిచ్చితనం? నేను చెప్పేది. ఆయన స్వరం బొంగురుగా ధ్వనించింది. ఇంకేం చెప్పొద్దు. మీకు దూరంగా నేను బ్రతకలేను. మీరే దూరమయ్యే పరిస్థితి వస్తే బలవంతంగా చచ్చిపోతాను. జయవర్ధన్ కళ్లల్లో నీళ్లూరాయి. నీ ప్రేమనందుకునే అర్హత నాకు లేదు. అవిటివాడిగా. ఆయన మాట పూర్తి కాకుండానే చప్పున ఆయన నోటిని మూసింది రశ్మి. జీవితం ఎలాంటిదైనా దాన్ని ఆనందమయం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం, ఒడిదుడుకుల్ని తట్టుకునే మనోనిబ్బరం లేకపోతే మనిషి తనను తాను ద్వేషించుకుంటూ తన చుట్టూ ఉన్న మనుషుల్ని ద్వేషించడం మొదలు పెడతాడు. మీకు నేనున్నాను.
నేను జీవించేది మీకోసం. మీరు తప్ప నాకు ఇంకా ఏ సుఖాలు వద్దు. ఆర్తి నిండిన స్వరంతో అంది రశ్మి. జయవర్ధన్ మండుతున్న మనసుకి ఆమె మాటలు మంచి గంధం పూసినట్లయింది. ఆయన శాంతిగా కళ్ళు మూసుకున్నాడు. అరుణ్ ఇంటికొచ్చాడు. ఎప్పట్లా సమీర ఎదురు రాలేదు. అమ్మాయి గారేరి? నాయర్ని అడిగాడు. బయటకు వెళ్ళారండి. సర్లే, నాకు ఒక కప్పు కాఫీ తీసుకురా. అరుణ్ లాన్లో వీల్ చైర్లో కూర్చుని ఉన్న జయవర్ధన్ దగ్గరకు వెళ్ళాడు. సమీర క్లబ్కు వెళ్ళింది. తన ఫ్రెండ్ ఎవరో అమెరికా వెళ్తుందట. ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారట. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉన్నాను. ఇంతకు ముందే డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. రశ్మి కాఫీ ట్రేతో అక్కడికొచ్చింది. అరే, మీరెందుకు తెచ్చారు? నాయర్ తెచ్చేవాడుగా. పర్వాలేదు. రశ్మి కాఫీ అందించింది. రశ్మిని షాపింగ్కి తీసుకువెళ్ళడానికి నీకు వీలవుతుందా? జయవర్ధన్ అడిగాడు. కిందటిసారి తామిద్దరూ కలిసి షాపింగ్కు వెళ్ళినప్పుడు సమీర ఎంత గొడవ పెట్టింది గుర్తుకొచ్చింది అతనికి. భార్యని తలుచుకోగానే అతని పెదవులు కసితో వంపు తిరిగాయి. తప్పకుండా, నేను స్నానం చేసి వస్తాను. మీరు ఈలోగా రెడీ అవ్వండి అన్నాడు లోపలికొస్తూ. అతను 5 నిమిషాల తర్వాత బయటకొచ్చాడు. రశ్మి బ్యాగ్ తీసుకుని వచ్చింది. నేను వెళ్ళనా? వెళ్ళిరా. నేను వెళ్ళేసరికి మీరు మళ్ళీ ఆలోచిస్తారేమో. లేదులే, నవ్వాడు ఆయన. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించి వర్రీ అవ్వకూడదు. అలాగే. పుస్తకం చదువుకుంటూ కూర్చోండి. అలాగే. నేను బజారుకు వెళ్ళినా నా మనసు మీ దగ్గరే ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. ఆయన ప్రేమగా చూశాడు ఆమె వైపు. ఎంత అదృష్టవంతులు మామగారు మీరు. అనుక్షణం మిమ్మల్ని గురించి ఆలోచించే భార్య లభించడం ఎంత అదృష్టం. నాకు మిమ్మల్ని చూస్తే అసూయగా ఉంది. నేనింకా ఇలా బ్రతికున్నాను అంటే రశ్మే కారణం కాదు. రశ్మి ప్రేమే నాకు జీవం పోస్తుంది అనుకున్నాడు జయవర్ధన్. రశ్మి అరుణ్తో కలిసి వెళ్ళిన అరగంట తర్వాత వచ్చింది సమీర. ఏమ్మా, పార్టీ బాగా జరిగిందా? అడిగాడు అతను. ఆనాడు ఘర్షణ జరిగాక సమీర తండ్రికి ఎదురుపడడం అదే మొదటిసారి. బాగా జరిగింది. మీకెలా ఉంది డాడీ? బాగానే ఉన్నానమ్మా. పాకడవరాని పసివాడిలా అందరి మీద ఆధారపడుతూ నవ్వాడాయన. ఎంతో విషాదంగా ఉన్న ఆ నవ్వు సమీర గుండెను కదిలించింది. చెమర్చిన కళ్ళతో చూస్తూ అంది. మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు డాడీ. జీవితంలో అనుభవించిన సుఖాలు చాలు, ఇక విశ్రాంతి తీసుకోమని దేవుడు నా కళ్ళు విరిచేశాడమ్మా. కాళ్ళు లేని లోటు నాకేమీ కనిపించనివ్వడం లేదమ్మా. రశ్మి నన్ను చంటిబిడ్డలా సాకుతుంది. రశ్మి ప్రస్తావన రాగానే సమీర ముఖం అప్రియమైన విషయం వింటున్నట్లయింది. అరుణ్ వచ్చాడా? సంభాషణ మార్చి అడిగింది. వచ్చాడు. రశ్మితో కలిసి షాపింగ్కి వెళ్ళాడు. రశ్మితో కలిసి అరుణ్. ఆమె రక్తం ఉడికిపోతుంది. ఆమె రయ్యమంటూ గదిలోకి వెళ్ళిపోయింది. మరో గంట తరువాత రశ్మి, అరుణ్ ఇద్దరు కారు దిగి లోపలికి రావడం కిటికీ దగ్గర నిలబడ్డ సమీర చూస్తూనే ఉంది. 10 నిమిషాల తరువాత అరుణ్ గదిలోకి వచ్చాడు. పార్టీ బాగా జరిగిందా? అడిగాడు. సమీర సమాధానం చెప్పలేదు. చాలా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. రశ్మి పెడుతుంది, వెళ్ళి తినండి. సమీర శాంతస్వరంతో అంతర్లీనంగా ధ్వనించిన వ్యంగ్యం అరుణ దృష్టిని దాటిపోలేదు. సరే, అతను వెళ్ళిపోయాడు. రశ్మి జయవర్ధన్కి అన్నం పెడుతుంది. నాకు పెట్టేయండి. చేతులు వాష్ బేసిన్ దగ్గర కడుక్కుంటూ అన్నాడు. సమీరేది? అడిగాడు జయవర్ధన్. గదిలో ఉంది. తనని కూడా రమ్మను. తర్వాత తింటుందేమో, రానంది. చప్పున అబద్ధం చెప్పాడు. రశ్మి అతని కంచంలో అన్నం వడ్డించింది. జయవర్ధన్, అరుణ్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. మధ్య మధ్య వారి సంభాషణలో తను పాలు పంచుకుంటుంది రశ్మి. అతనికి టవల్ అందించి వీల్ చైర్ తోసుకుంటూ ఆయన్ని గదిలోకి తీసుకువెళ్ళింది. నాయర్ వచ్చి టేబుల్ క్లీన్ చేస్తున్నాడు. రశ్మి ఫ్రిడ్జ్లో యాపిల్స్ సర్దుతుంది. అరుణ్ బజార్ నుంచి తెచ్చిన కూరలు వేటికవి విడదీస్తున్నాడు. అప్పుడొచ్చింది సమీర. ఆ ఇద్దరినీ చూస్తూ భేష్ అంది కనుబొమ్మలెత్తి వ్యంగ్యంగా. చాలా బాగుంది మీ జోడి. చట్టాపట్టాలు వేసుకుని బజారుకు వెళ్ళి రావడం, ఆవిడ వడ్డిస్తే మీరు తినడం, ఆవిడికి పనిలో సహాయపడడం చాలా బాగుంది. సమీరా. రశ్మి కళ్ళల్లో గాయపడిన పక్షి తాలూకు హృదయవేదన కనిపించింది.
షటప్. నీకు అసలు నీతి నియమాలున్నాయా? నా మొగుడితో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? ఏరి కోరి ఆ ముసలాయిని పెళ్లి చేసుకున్నది ఎందుకన్నమాట? ఆస్తి కోసం ఆయన కావాలి, సరదాలు తీర్చడానికి నా మొగుడు కావాలి. ఆఫీసులో ఉద్యోగానికి చేరి ఆయన్ని వల్ల వేసుకున్నది ఎందుకన్నమాట? సమీరా, ఒళ్ళు మర్చి మాట్లాడకు, ఆగ్రహంగా అరిచాడు అరుణ్. కాదు, ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నది, ఒళ్ళు కొవ్వెక్కింది ఈవిడ. వావి వరసలు పాపపుణ్యాలు మర్చిపోయి. నోర్మయ్. మరుక్షణం ఆమె చెంప చెళ్ళుమంది. నిజం తెలుసుకోకుండా నువ్వు అన్నదానికి ఆవిడికి క్షమాపణ చెప్పు. నేను చెప్పను, నాకు అవసరం లేదు. ముందు నాకు క్షమాపణ చెప్పమనండి ఆవిడ్ని. మీతో ఇంకెప్పుడు మాట్లాడనని, కన్నెత్తి కూడా మిమ్మల్ని చూడనని చెప్పమనండి. రశ్మి మాన్పడిపోయింది. సిగ్గు, అవమానం, బాధ, దుఃఖం ఉక్కమ్ముడిగా చుట్టుముట్టి ఆమెకు దుఃఖం వచ్చింది. అక్కడి నుంచి పరుగులాంటి నడకతో గదిలోకి వెళ్ళిపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న ఆమెను కంగారుగా చూశాడు జయవర్ధన్. రశ్మి, ఏమైంది? ఆమె మాట్లాడలేదు. చెప్పు, ఎవరేమన్నారు? అప్పటికే మాట్లాడలేదామె. అవిటివాణ్ణి, అశక్తుణ్ణి. నీకు నా వల్ల ఏ సుఖమో లేదు. కనీసం నిన్ను కష్టపెట్టకుండా అయినా ఉందామని నా తాపత్రయం. ఎవరేమన్నారు చెప్పు. అవిటివాణ్ణి అన్న మాట ఆయన అనగానే ఆమె గుండెలు దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడింది. క్లుప్తంగా జరిగింది చెప్పింది. అతను ఆగ్రహావేశాలతో వణికిపోయాడు. సమీరా! ఆయన స్వరం సింహగర్జనలా ఉంది. ఆయన తనకు తానే వీల్చైర్ తోసుకుంటూ కూతురున్న చోటుకు వెళ్ళాడు. ఏమన్నావు రశ్మిని? ఉన్నమాటే అన్నాను, నిర్లక్ష్యంగా చూస్తూ చెప్పింది సమీర. నోర్మయ్, అంతరాలు తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. చేతనైతే నీ పెళ్ళాన్ని నా మొగుడితో తిరగకుండా చేసుకో. నన్ను తిట్టడం దేనికి? నోర్మయ్, మళ్ళీ అదే మాట? ఆయన పట్టరాని ఆగ్రహంతో వణికిపోతూ ఒక ఉదుటిన వీల్చైర్లోంచి లేవబోయాడు. నిన్ను నిన్ను పేకనొక్కి చంపేస్తాను. లేవబోయిన ఆయన తూలి పడబోయాడు. అరుణ్ ఆదుర్దాగా వచ్చి పట్టుకోబోతే ఆయన పడిపోయేవాడే. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. సమీరను ఆ ఇంట్లో నుంచి వేరేగా పంపించేయాలి అనే ఆయన ఆలోచన నిశ్చయంగా బలపడింది. రశ్మి జయవర్ధన్కి స్నానం చేయించి బట్టలు మార్చింది. మెడ కింద పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి తలదూవుతుంది. అతను హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. నిన్ను ఎంత కష్టపెడుతున్నాను అన్నాడు. ఆయన కళ్ళల్లో తడి మెరుస్తుంది. అవిటివాణ్ణి. ఆయన మాటలు పూర్తి కాకుండానే ఆమె చప్పున ఆయన నోటిని మూసేసింది. అలా మాట్లాడకండి. మీ సేవ చేయటం నా ధర్మం, నా ఆనందం కూడా. అతను రశ్మి చేతిని గుండెలకు ఆనించుకున్నాడు. నాకు ఈ అదృష్టం చాలు, ఇంకేమీ వద్దు అన్నాడు అస్పష్టంగా. నేను స్నానం చేసి వస్తాను, మీరు ఈలోగా ఈ పుస్తకం చదువుతూ ఉండండి. రశ్మి టవల్ తీసుకుని బాత్రూంలోకి నడిచింది. జయవర్ధన్ కొద్ది క్షణాలు పుస్తక పఠనంలో నిమగ్నమయ్యాడు. బాత్రూం డోర్ తెరుచుకున్న చప్పుడవడంతో ఆయన తలెత్తాడు. ఎదురుగా రశ్మి. ఆమె ఒంటి మీద టవల్ తప్ప వేరే ఆచ్ఛాదనేదీ లేదు. మంచులో తడిసిన రోజా పువ్వులా ఉన్న ఆమెను చూడగానే ఆయన హృదయం లయతప్పింది. నరనరాల్లో ఏదో అలజడి. రక్త ప్రసరణ అధికమయ్యింది. జ్వరపీడితుళ్లా సెగలుగక్కుతున్నాడు. ఎర్రజీరలు మెరుస్తున్న ఆయన కళ్లల్లో కైపు. ఆయన తన వైపు చూస్తూ ఉండడంతో ఆమె గాబరాగా టవల్ని ఎదపైకి లాక్కుంది. ఆ లాక్కోవడంలో టవల్ మోకాళ్లపైకి జరిగింది. సిగ్గుతో ఆమె చిగురుటాకులా ముడుచుకుపోతూ, ఒకసారి బయటకు వెళ్ళండి, బట్టలు తీసుకువెళ్ళడం మర్చిపోయి స్నానానికి వెళ్ళాను అంది. రశ్మి, నా దగ్గరికి రా, ఒక్కసారి నా దగ్గరికి రా. ఆయన స్వరంలో కాంక్ష బుసలు కొడుతుంది. ఆమెను తనలో ఐక్యం చేసుకోవాలి అన్న తపనలో గుండె వేగం హెచ్చింది. రశ్మి చెంపలలో మందారాలు విరిశాయి. రావా? రాను. చేతులతో కళ్ళు మూసుకుంటూ అంది. అయితే నేనే నీ దగ్గరకు వస్తాను. ఆయన వీల్చైర్లోంచి గబాల లేవబోయాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి తన అసక్తత, ఇతరుల సహాయం లేకుండా బ్రతకలేని తన నిస్సహాయత. చన్నీళ్లు ఒక్కసారిగా తలపై గుమ్మరించినట్లయింది. ఉద్రేకపు పొంగు చల్లారింది. నీళ్లు చల్లిన నిప్పులా చల్లారిపోయాడు. ఆవేదన ఆక్రోశంగా మారి గుండెను కోస్తుంది. చేతుల్లో ముఖం దాచుకుని కుమిలిపోతున్నాడు. భుజంపై చెయ్యి పడింది. తలెత్తి చూశాడు. రశ్మి లేత నీలిరంగు దుస్తుల్లో నీలి కలువలా ఉంది. స్లీవ్లెస్ బ్లౌజు ధరించిన ఆమె భుజాల నునుపు దంతపు బొమ్మని గుర్తుకు తెస్తుంది.
ఆమె వాడిన శాండిల్ సోపు వాసన పెర్ఫ్యూమ్ సువాసనతో కలగలిపి మొత్తెక్కిస్తుంది. షాంపూతో తలస్నానం చేసిన జుట్టు పొడి పొడిగా గాలికి కదులుతుంది. ఆమె ఆయన భుజాల చుట్టూ చేతులు వేసి భుజంపై తలవాల్చింది. కోపం వచ్చిందా? మీరు పిలిచినా రాలేదని గోముగా అడిగింది. జయవర్ధన్లో మళ్ళీ అవే ప్రకంపనలు, తీయటి అలజడి, రక్తం తుళ్ళెంతలై పరవళ్లు తొక్కుతుంది. ఆయన చెట్టుకున ఆమెకు దూరం జరిగాడు. ఎప్పుడూ లేనిది అరుణ్ నాపై చేయి చేసుకున్నాడు. డాడీ సరే సరే, నా మాటే గిట్టడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలాంటీ? మిసెస్ జేకే ముడివడిన భ్రుకుటితో ఆలోచిస్తుంది. చెప్పండి ఆంటీ, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మీ నాన్నగారు విల్లేమైనా రాశారేమో తెలుసుకున్నావా? ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నించింది మిసెస్ జేకే. లేదు. ఆ విషయం తెలుసుకో ముందు. ఆ మాయలాడి మొత్తులో పడి ఆస్తంతా దాని పరం చేయకముందే జాగ్రత్త పడు. నేనేం చేయగలను ఆంటీ? డాడీ ఆ రోజు నుంచి నాతో మాట్లాడటమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఆస్తి విషయం అడిగితే ఆయన దృష్టిలో డబ్బు మనిషిగా చులకనైపోతాను. అయినా విల్లు ప్రస్తావన ఎలా తీసుకురావడం? ఒక పని చేస్తాను. మీ అంకుల్కి తెలిసేమో అడుగుతాను. నా పేరు బయట పెట్టకండి ఆంటీ. అంకుల్ని ఏం అడిగినా డాడీకి చెప్తారు. నాకు ఆ మాత్రం తెలీదా? అంది మిసెస్ జేకే. జయవర్ధన్ విల్లు రాశారట కదా? భర్తకి భోజనం వడ్డిస్తూ అడిగింది మిసెస్ జేకే. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనే? నిజమా కాదా? నాకు తెలీదు. అయినా జయవర్ధన్ నాకు చెప్పకుండా ఉండడే. చెప్పి తీరాలి అనే ఉంది. అదే ఆయన స్వవిషయం. ఏ విషయాన్నైనా నాకు అతను చెప్తాడు. విల్లు రాయలేదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. మిసెస్ జేకే భర్త వెళ్ళగానే సమీరకి ఫోన్ చేసింది. మీ అంకుల్ని అడిగాను. ఇంతవరకు మనం అనుకున్న ప్రమాదం ఏమీ జరగలేదు. థ్యాంక్ గాడ్. సమీర తేలిగ్గా నిట్టూర్చింది. కానీ జేకే జయవర్ధన్ దగ్గర విల్లు ప్రస్తావన తెస్తాడని గాని, జయవర్ధన్కి విల్లు రాయాలని ఇంతవరకు కలగని ఆలోచన ఇక ముందు కలగబోతుంది అని కానీ ఆ ఇద్దరిలో ఒక్కరికైనా తెలియదు. నేను విల్లు రాయాలనుకుంటున్నాను. జయవర్ధన్ అలా అనగానే రశ్మి ఆందోళనగా ఆతృతగా ఆయన వైపు చూసింది. అదేమిటి? ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి? ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నేను ఆ యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉంటే? రశ్మి కళ్లల్లో నీళ్లూరుతూ ఉండగా చప్పున ఆయన నోటిని మూసింది. అలా మాట్లాడకండి, నేను భరించలేను. జరిగే వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు రశ్మి. నా జీవితంలో పునర్వివాహం చేసుకుంటాననుకున్నానా? కానీ చేసుకున్నాను. నేను బ్రతికినంతకాలం హాయిగా అందిన సుఖాన్నల్లా జుర్రుకుంటూ బ్రతికేస్తాను అనుకున్నాను. కానీ ఇలా కాళ్ళు పోగొట్టుకుని మంచన పడతాననుకున్నానా? ఓసారి నువ్వన్నావు గుర్తుందా? చావు పుట్టుకలు మన చేతిలో లేవని. అది నిజం. నేను ఎప్పుడు చనిపోతానో ఎవరికి తెలుసు? ఈ క్షణమే కావచ్చు, కొన్ని వారాలు లేదా నెలలు కావచ్చు. అందుకే నేను విల్లు రాయాలి అని నిశ్చయించుకున్నాను. మీరు లేని నాడు నేను ఉండను. నేను చనిపోతాను. రశ్మి దుఃఖోద్వేగంతో ఆయన భుజంపై వాలిపోయింది. ఊరుకో. నాకే నేనేమీ అయిపోయాను. నీ ప్రేమ సాహచర్యంలో నూరేళ్లు బ్రతికేస్తాను అన్నాడు జయవర్ధన్. ఆయన గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్లయింది. రండి. మిసెస్ జేకేని చూడగానే సాదరంగా ఆహ్వానించింది రశ్మి. ఆవిడ లోపలికొచ్చింది. జయవర్ధన్ ఎలా ఉన్నారు? బావున్నారు, నిద్రపోతున్నారు. మిసెస్ జేకే రశ్మి కూర్చోమంటున్నా వినకుండా మేడెక్కి సమీర గదిలోకి వెళ్ళింది. రెండాంటీ, మీరొస్తే నాకు ప్రాణం లేచొచ్చినట్లుంది. సమీర విప్పారిన ముఖంతో ఆహ్వానించింది. కొద్దిసేపు మామూలు సంభాషణ అయ్యాక ఆవిడడిగింది. ఎలా ఉంది పరిస్థితి? సమీర కళ్లల్లో నీళ్లూరాయి. ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో నాకు అర్థం కావడం లేదాంటీ. నాకు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాలని లేదు. అలాగని వెళ్లాలని లేదు. నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తక్షణం ఇంటి పెత్తనమంతా మహారాణిగారు తీసుకుంటుంది. ఆ వగలాడి ఏ మొత్తు మందు చెల్లిందో ఇంట్లో నౌకర్లు కూడా ఆవిడ గారికి వంగొంగి దండాలు పెడుతున్నారు. ఇదివరలో నా మాట జవదాటని వాళ్ళు ఇప్పుడు నా మాటే లెక్క చేయటం లేదు. సానుభూతిగా వింటుంది మిసెస్ జేకే. డాడీ అసలు నాతో మాట్లాడమే మానేశారు. అరుణ్ మాట్లాడినా ఆ మాటలు పుల్లవిరుపుగా ఉంటాయి తప్ప ఇదివరకటి ప్రేమ లేదు. అతని ధోరణి చూస్తే నేను ఈ ఇంట్లో ఎమడలేక తన వాళ్లకు చేరువవుతానని చూస్తున్నట్టుంది. నాకు ఆ ఇల్లంటేనే అసహ్యం. నువ్వు అరుణ్ ద్వారా మీ నాన్నను సాధించలేవా? ఎలా? నిస్సహాయంగా అడిగింది.
నేను చెప్పినట్టు చెయ్యి, మిసెస్ జేకే గుసగుసగా చెప్పింది. ఆ సాయంకాలం అరుణ్ వచ్చేటప్పటికి అతని కోసమే ఎదురుచూస్తున్న సమీర అతన్ని చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. మళ్ళీ ఏమైంది? అడిగాడు అరుణ్. నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఏ? మీ డాడీ అంటే నీకు ప్రేమ కదా, ఆయన్ని ఒక క్షణం కూడా వదిలి ఉండలేవుగా? ఎత్తి పొడుపుగా అన్నాడు. ఆయనకి నేనంటే విలువ లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఏమిటి? నిజంగానే? అతనికి ఆశ్చర్యంతో మతిపోయినట్లుంది. అవును. ఏది? మరోసారి చెప్పు. మనం వేరే వెళ్ళిపోదాం అంటున్నాను. నేను కలగలనో లేదు కదా? సమీర అతని చేతిపై కోపంగా గిల్లింది. అబ్బా! కెవ్వుమన్నాడతను. కల కాదు, నిజమని తెలిసిందా? అయితే ఎప్పుడు వెళ్ళిపోదామో చెప్పు. ఉన్నపళంగా వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఇద్దరం చెప్పు పట్టుకుని అడుక్కు తినాలి. అడుక్కోవలసిన కర్మెందుకు పడుతుంది? నాకు ఉద్యోగం లేదా? మనం సుఖంగా బతకడానికి అది చాలదు. నీ మనసులోని ఉద్దేశాన్ని సూటిగా చెప్పు. మనకి రావాల్సిన ఆస్తి గురించి మా డాడీని అడగండి. బావుండదేమో. ఎందుకు బావుండదు? దీంట్లో అన్యాయం ఏమీ లేదు. న్యాయంగా నాకు రావాల్సింది అడుగుతాను. ఆయన కూతురుగా నాకు హక్కు లేదా? అరుణ్ కూడా మామూలు మనిషే. అతనికి డబ్బంటే మోజు లేకపోలేదు. పైగా సమీర వేరే వెళ్ళిపోవడానికి తనంతట తనే అంగీకరించింది. వేరే ఇంట్లో తమతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. అతని మామగారి దగ్గర ఆ ప్రస్తావన తేవాలనుకుంటూ ఉండగా ఆ రాత్రి ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. రశ్మి స్టవ్ మీద పాలు కాస్తుంది. పాలు పొంగగానే గ్లాసులో పోసి చక్కెర వేసింది. తర్వాత అటూ ఇటూ చూసి ఎవరూ తనని గమనించటం లేదు అని నిర్ధారణ చేసుకున్నాక జాకెట్లోంచి చిన్న పొట్లమేదో తీసి అందులోటి తెల్లటి పొడిని ఆ పాలల్లో వేసి చెంచాతో బాగా కలిపింది. ఆ పాల గ్లాసుతో జయవర్ధన్ గదిలోకి నడిచింది. అతను గుండెలపై పుస్తకం ఉంచుకునే నిద్రపోతున్నాడు. అప్పుడే నిద్రపోతున్నారా? ఇదిగో పాలు తాగేసి పడుకోండి. రశ్మి మృదువుగా ఆయన భుజం తట్టి పిలిచింది. జయవర్ధన్ కళ్ళు విప్పాడు. రశ్మి ఆయనకి దిల్లు ఆసరాగా కూర్చోపెట్టి గ్లాస్ అందించింది. ఆయన పెదవులకి గ్లాస్ ఆనించుకున్నాడు. అదే క్షణంలో సుడిగాలిలా సమీర దూసుకొచ్చింది. డాడీ! ఆ పిలుపు భయవిహులంగా ఆర్తనాదంలా ఉంది. వద్దు డాడీ, మీరు ఆ పాలు తాగొద్దు. ఆ పాలు విషపూరితమైనవి. పాలల్లో విషమా? ఎవరు కలిపారు? ఆయన గ్లాసుని కూతుర్ని మార్చి మార్చి చూస్తూ నమ్మలేనట్లు అడిగాడు. ఇంకెవరు? నువ్వు దేవత అని భావిస్తున్న ఈ రాక్షసి. రశ్మి వైపు ఏసడింపుగా చూస్తూ అంది. సమీరా! జయవర్ధన్ స్వరం ఆగ్రహంగా ఉంది. ఆయన చూపుల్లో హెచ్చరిక ఉంది. సమీరా! నేను పాలల్లో విషం కలిపానా? మీ నాన్నగారిని నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. అలాంటిది నా చేతులతో ఆయన్ని చంపుకుంటానా? బుకాయించకు. నువ్వు బ్లౌజ్లోంచి పొట్లం తీసి అందులో నీ పౌడర్ తీసి పాలల్లో కలపడం నేను చూశాను. సమీరా! నీకు ముందు నుంచి నాపై సదభిప్రాయం లేదు. కానీ పాలల్లో విషం కలిపాను అనడం చాలా ఘోరం. రశ్మి ఏడుస్తూ అంది. విషం కలపలేదా? అమృతం కలిపావా? అయితే ఆ పాలు నువ్వు తాగు చూస్తాను. సవాల్ చేస్తున్నట్లంది సమీర. నేనే తాగుతాను. పాలల్లో విషం కలుసుంటే నేనే మరణిస్తాను, సరేనా? రశ్మి ఆ గ్లాస్ అందుకుంది. రశ్మి! జయవర్ధన్ కంగారుగా వారించబోయాడు. రశ్మి గ్లాస్ ఎత్తి గటగట ఆ పాలన్నీ తాగేసింది. ఎంత పనిచేశావు రశ్మి! వణికిపోతూ అన్నాడతను. ఎందుకలా గాబరా పడిపోతున్నారు డాడీ? మీరు తాగవలసిన పాలు ఆవిడ తాగిందనా? తను తీసుకున్న గోతులో తనే పడింది, కసిగా అంది సమీర. రశ్మి నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది. జయవర్ధన్ వణికిపోతున్నాడు. సమీర! డాక్టర్కి ఫోన్ చెయ్యి త్వరగా. ఎందుకు డాడీ? మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన ఆ రాక్షసిని బ్రతికించాలని తాపత్రయపడుతున్నారు. సమయానికి నేను చూడబట్టిగాని, లేకపోతే ఈ పాటికి మీరేమయ్యేవారు? అసలు దీని వరుస చూస్తే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. సమీర తన గుండెల్లో ఇన్నాళ్లుగా రశ్మిపై దాచుకున్న ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంది. జయవర్ధన్ అరిచాడు. సమీర! ఒక మనిషి విషం మింగడాన్ని కళ్ళారా చూసి అంత నిబ్రంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? డాక్టర్కి ఫోన్ చెయ్యి. డ్రైవర్! నాయర్! ఎక్కడ చచ్చారు మీరు? ఆయన రంకెలు వేస్తున్నాడు. ఆయన అరుపులు విన్న అరుణ్ గాభరాగా అక్కడికొచ్చాడు.
విషయం తెలుసుకుని డాక్టర్కి ఫోన్ చేయబోయాడు. తొందరపడకండి, నేను తాగిన పాలల్లో విషం కలవలేదు, నాకేమీ అవ్వదు నిదానంగా అంది రశ్మి. రశ్మి, నీకేదైనా అయితే నేను భరించలేను, నా మాట విను. జయవర్ధన్ ఆవేదనగా అసహాయంగా అన్నాడు. నాకు చచ్చిపోవాలని లేదండి, నూరేళ్లు బ్రతకాలనుంది, నిజంగా చెప్తున్నాను. కేవలం ఆ పాలు విషపూరితం కావు అని రుజువు చేయటానికి నేను ఆ పాలు తాగాను తప్ప చచ్చిపోవాలని కాదు. రశ్మి సమీర వైపు తిరిగింది. సమీర, నీకు నేనేం ద్రోహం చేశాను? మీ నాన్నగారిని ప్రేమించడం నా తప్ప? పెళ్లి చేసుకోవడం తప్ప? నీకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ మీ నాన్నగారి ప్రాణాలు తీయాలని పాలనలో విషం కలిపానని నాపై చెయ్యని నేరం మోపడం దారుణం. నీకు ఇష్టం లేకపోతే నేను ఎక్కడికైనా మీకందరికీ దూరంగా వెళ్ళిపోతాను, అంతేకాని నా జీవితంతో ఆటలాడుకోవద్దు. చేతులు జోడించి ఏడుస్తూ అంది. జయవర్ధన్ ఆగ్రహంతో అసహ్యంతో వణికిపోతూ అరిచాడు. గెట్అవుట్! ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు. ఎంత మాటన్నావు రశ్మిని? రశ్మి నా ప్రాణం తీయాలనుకుందా? ఆ మాట నాది నువ్వు కాబట్టే బతికిపోయావు, గాని ఇంకొకళ్ళైతే వాళ్ళని నిలువునా చీరేసేవాణ్ణి. ఛీ, నీ ముఖం నాకు చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. డాడీ! సమీర అనూహ్యమైన ఈ పరిణామానికి నిశ్చేష్టురాలైంది. నిజం డాడీ, రశ్మి బ్లౌజ్లోంచి ఏదో పొట్లాన్ని తీసి పాలల్లో తెల్లటి పొడి కలపడం నేను చూశాను. మళ్ళీ అదే మాట? అసలు నిన్ను పెళ్ళవగానే వేరే పంపించక నా ఇంట్లో ఉంచుకోవడం నా తప్పు. ఇప్పటికి జరిగింది చాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు. పో అవతలకి. ఏమండి, మీరైనా నమ్మండి, నేను చెప్పేది నిజం. ఛీ, నీ తొందరపాటే నన్ను ఈ స్థితికి తెచ్చింది. నిన్ను కట్టుకున్నందుకు నేను అవమానాల పాలవుతున్నాను. ఆ పాలల్లో విషం కలిస్తే ఆవిడకేం కాలేదే? అరుణ్ ఏహ్యంగా అన్నాడు. సమీర దిమ్మెరబోయి ఏడవడం మర్చిపోయిందానిలా నిలబడిపోయింది. తను కళ్ళారా చూసింది రశ్మి పాలల్లో ఆ పౌడర్ కలపడం. అది విషం కాదా? విషం కానట్లయితే రశ్మి తనను ఎవరైనా గమనిస్తున్నారేమో అని దొంగచూపులు చూడటం దేనికి? ఆమెకు గజిబిజిగా అయోమయంగా ఉంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తండ్రి శాసనం గుర్తొచ్చి ఆమెకు దుఃఖం వచ్చింది. రశ్మి అక్కడి నుండి యువతలకొచ్చి బ్లౌజ్లో దాచుకున్న పొట్లం విప్పి అందులో ఉన్న తీయని పటిక బెల్లం పొడిని చప్పరించింది. ఆమె పెదవులపై తృప్తితో కూడిన చిరునవ్వు మెరుస్తుంది. రశ్మి ఆయన భుజాల చుట్టూ చేతులు వేసి భుజంపై తలవాల్చింది. కోపం వచ్చిందా? మీరు పిలిచినా రాలేదని గోముగా అడిగింది. జయవర్ధన్లో మళ్ళీ అవే ప్రకంపనలు, తీయని అలజడి, రక్తం తుళ్ళెంతలై పరవళ్లు తొక్కుతుంది. ఆయన చెట్టుకున ఆమెను దూరం జరిపాడు. కాసేపు అలా బయట తిరిగొద్దామా? అడిగింది. పద. ఆయన స్వరం పేలవంగా ఉంది. యజమానురాలి ఆదేశానుసారం నౌకర్లు ఆయన్ని కారులో కూర్చోపెట్టారు. రశ్మి కారు తాళాలు తీసుకుంది. డ్రైవర్ని రావద్దన్నావెందుకు? డ్రైవ్ చేస్తున్న రశ్మిని అడిగాడు. మన మధ్య మూడో మనిషి ఉండడం నాకు ఇష్టం లేదు. గోల్కొండ వెళదామా? నీ ఇష్టం, కానీ నడవలేని వాణ్ణి నాతో ఎందుకు రశ్మి అక్కడికి? జయవర్ధన్ స్వరంలో బాధా వేదనలు. నేను చూడను, ఊరికేనే మీతో కాసేపు బయట తిరిగొద్దామని. కారు గమ్యం చేరే వరకు ఇద్దరి మధ్య మాటలేమీ సాగలేదు. కారాపి ఎదురుగా కనిపిస్తున్న గోల్కొండ పోర్టునే చూస్తూ నిశ్శబ్దంగా గడిపింది రశ్మి. జయవర్ధన్ కూడా మాట్లాడడానికి ప్రయత్నించలేదు. తను అశక్తుడు, పనికిరానివాడు అన్న భావనే ఆయన మనసును వేదనతో మెలిదిప్పుతోంది. ఇంకా బయలుదేరదాం, చీకటి పడుతుంది అన్నాడు జయవర్ధన్. ఆయన స్వరం భారంగా ఉంది. రశ్మి కారు స్టార్ట్ చేసింది. డ్రైవ్ చేస్తున్న రశ్మి ఉలిక్కిపడింది. బ్రేక్ మీద ఉన్న ఆమె పాదం అప్రయత్నంగానే వణికింది. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. మై గాడ్! అప్రయత్నంగా అనబోయి తమాయించుకుంది. ఎదురుగా దూసుకొస్తున్న వాహనాలను గమనిస్తూ యాక్సిలేటర్పై ఉన్న పాదాన్ని తీసేసింది. చకచకా గేర్లు మార్చింది. కారు స్లో అయింది. అతి మెల్లగా ప్రయాణిస్తున్న కారుని గమనించి అడిగాడు జయవర్ధన్. మరి ఇంత స్లోనా? కాస్త స్పీడ్గా పోనివ్వరాదు? నెమ్మదిగా వెళ్దాం, తొందరేముంది? కారులో ఈ ఏకాంతంలో మనిద్దరమే ఇలా ప్రయాణం చేస్తుంటే మీకేమనిపిస్తుంది? మన గమ్యం మరింత దూరం అయితే ఎంత బావుండుననిపిస్తుంది. రశ్మి నవ్వింది. జయవర్ధన్కి పాత రోజులు గుర్తుకొచ్చి మనసు మరింత భారమైంది. కారు సిటీలో ప్రవేశించింది. ఎదురుగా కనిపించిన మెకానిక్ షెడ్లోకి కారు పోనిచ్చి ఆపింది రశ్మి. డోరు తెరుచుకుని దిగుతూ ఇప్పుడే వస్తాను అంది. ఆమె కారు బ్రేక్స్ ఫెయిల్ అయిన విషయం చెప్పగానే ఒక మెకానిక్ వచ్చి చూశాడు. అతను కారు రిపేర్లో ఉండగా ఆమె నిలబడి చుట్టూ చూస్తుంది.
2 ఎకరాల విస్తీర్ణం గల మెకానిక్ షెడ్ అది. చుట్టూ సొట్టలపడ్డ ప్రీమియం అంబాసిడర్ లాంటి స్వదేశీ కార్లతో పాటు రిపేరుకొచ్చిన విదేశీ కార్లు కూడా ఉన్నాయి. లోపల నుంచి వచ్చాడు ఒక యువకుడు. ఏమైంది అడిగాడు కారుని పరీక్షిస్తూ. బ్రేకులు ఫెయిల్ అయ్యాయన్నా చెప్పాడా మెకానిక్. గోల్కొండ నుంచి వస్తున్నారట. అంత దూరం నుంచి బ్రేక్స్ ఫెయిల్ అయిన కార్ని ఎలా డ్రైవ్ చేశారు ఆశ్చర్యంగా అడిగాడు. ఐ హ్యావ్ నో చాయిస్. కారుని రోడ్డు మీద వదిలేస్తే సిటీలోకి రావడం ఎలా? అందుకే సాహసం చేశాను. ఋషికి ఆమె ఒక అద్భుతమైన వ్యక్తిగా అనిపిస్తుంది. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అనగానే ఎలాంటి వాళ్ళైనా కంగారు పడడం సహజం. కానీ ఈమె అదేదో సాధారణ విషయంలా చెబుతోంది. కారు రిపేర్ అయ్యాక రశ్మి బిల్ పే చేసొచ్చి స్టీరింగ్ ముందు కూర్చుంటూ జయవర్ధన్ వైపు చూసింది. ఆయన ముఖం పాలిపోయి ఉంది. అలా ఉన్నారే, ఒంట్లో సరిగా ఉందా? బ్రేకులు ఫెయిల్ అయిన కారు కంట్రోల్ తప్పుంటే ఏమయ్యేది రశ్మి? ఆయన స్వరం వణుకుతుంది. యాక్సిడెంట్ అయ్యేది. వెన్నులో నుంచి మొదలైన చలి ఒళ్లంతా ఆక్రమించుకుంది జయవర్ధన్కి. ఆ రాత్రి అడిగేశాడాయన. నా నుంచి నీకు రహస్యాలున్నాయి కదూ? రహస్యమా? చివ్వున తలెత్తిందామె. నువ్వు ఇంత బాగా డ్రైవ్ చేయగలవు అని నాకెందుకు తెలియనివ్వలేదు? సందర్భం రాలేదు. మన పెళ్లికి ముందు మనిద్దరం కలిసి ఓసారి షాపింగ్కి వెళ్ళాం, గుర్తుందా? నీకు డ్రైవింగ్ వచ్చా అని నిన్ను అడిగాను. కొద్దిగా వచ్చని చెప్పావు. నేను డ్రైవింగ్ వచ్చు అని చెప్పాననుకోండి, కారు నన్ను డ్రైవ్ చేయమంటారు. అప్పుడు మీ చేతులు ఊరుకునేవి కావు. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఆమె తనకు తెలిసిన వ్యక్తిలా కాక ఒక విలక్షణమైన వ్యక్తిలా కనిపిస్తుంది ఆయనకి. కొద్దిసేపటి కిందట తను రశ్మి ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నారో అర్థమైంది. సమీర ఒంటరిగా ఫ్లాట్లో కూర్చుని ఉంది. కూతురితో గొడవ పడ్డాక జయవర్ధన్ అప్పటికప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అరుణ్ని పిలవాలనుకుంటూ ఉండగా అతనే ఆయన గదిలోకి వెళ్ళాడు. జరిగిన దానికి సమీర తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు. ఆయన కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు. ఇందులో నీ తప్పేమీ లేదు. జరిగిన దాంట్లో నీ ప్రమేయమూ లేదు. తప్పంటూ ఉంటే అది నాది. పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి పంపకుండా ఇంట్లో ఉంచుకోవడం తప్పు. సమీర సుఖంగా ఉంటుందని, నాకు దూరం అవ్వకూడదని నిన్ను నీ వాళ్లకు దూరం చేశాను. నువ్వే నన్ను క్షమించు. నేను సమీరని తీసుకుని మా ఇంటికి వెళ్తున్నాను ఈరోజు అన్నాడు అరుణ్. వద్దు, సమీర మీ ఇంట్లో ఎమడలేదు. చిన్నతనం నుంచి సుఖమయ జీవితాన్ని గడపడానికి అలవాటు పడింది. నా స్నేహితుడు ఒకడు అమెరికాలో ఉన్నాడు. అశోక్ నగర్లో అతనికి ఓ ఫ్లాట్ ఉంది. అది చాలా రోజులుగా ఖాళీగా ఉంది. దానిలో ఉండండి. అలాగే. దిల్షుక్ నగర్లో మీకోసం కట్టించిన ఇల్లు ఖాళీ అవ్వగానే ఆ ఇంట్లోకి వెళ్దురు గాని. మరో గంట తరువాత సమీర, అరుణ్లు ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు సమీర తండ్రి దగ్గరకు వచ్చి చెప్పలేదు. అరుణ్ మాత్రం రశ్మి దగ్గర, జయవర్ధన్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. తండ్రి తనని ఒక విధంగా ఆ ఇంట్లో నుంచి గెంటేశాడు. సమీర కళ్లల్లో నీళ్లూరాయి. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నుంచి చీరాసారతో అత్తవారింటికి బయలుదేరుతుంది కానీ తను తండ్రి చేదరింపుతో బయటకొచ్చింది. కాలింగ్ బెల్ మోగింది. సమీర కళ్ళు తుడుచుకుని వెళ్లి తలుపు తీసింది. అరుణ్. అతను లోపలికి వస్తూనే బాత్రూంలోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. కూరలు ఏమున్నాయో చూడు, వంట చేస్తాను అన్నాడు కాఫీ కలుపుతూ. సమీర ఫ్రిడ్జ్ తెరిచింది. అతను శ్రద్ధగా ఓపికగా వంట చేస్తుంటే ఆమెకు సిగ్గుగా అనిపించింది. తను అన్నీ అమర్చి పెడితే తినడం తప్ప ఒక్క పూటైనా వంట చేయటం చేతకాని అసమర్థురాలు. నేను వంట నేర్చుకుంటాను అంది. నా దగ్గర? వద్దులే నవ్వాడు అరుణ్. మీ అమ్మగారి దగ్గర. నువ్వు మా ఇంట్లో ఉండగలవా? సీరియస్గా అన్నాడతను. మీ అమ్మగారినే ఇక్కడికి రమ్మందాం. అరుణ్కి ఆమె నోటి వెంట ఆ మాట రాగానే చాలా సంతోషంగా అనిపించింది. పైకి సంతోషాన్ని వ్యక్తం చేయలేదు. నిజానికి ఆ మాట ఆమె నోట వినాలని అతను చాలా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సమీర ఆ రాత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ అంది. చూశారా, మనం ఇక్కడికొచ్చి వారం దాటినా డాడీ ఒక్కసారైనా రాలేదు. నువ్వు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటావని ఆయనకి తెలుసు కాబట్టి. ఎలా తెలుసు? నువ్వు ఆయన కూతురివి కాబట్టి. ఆ సంగతి ఆయనకు అసలు జ్ఞాపకం ఉందా? మా అమ్మతో పాటే నన్ను చచ్చిపోయిందానిగా జమకట్టాడేమో. షు, ఏ మాటలవి? నీకు అంతగా ఆయన్ని చూడాలి అని ఉంటే మనమే వెళ్దాం. నాకు అవసరం లేదు. ఆ ఇంటి గడప తక్కుద్దు అని చెప్పాడుగా నాకు.
సమీరకి తండ్రిని చూడాలి అనున్న తన పట్టుదలను నెగ్గించుకోవడం కోసం ఆ కోరికను చంపుకుంటుంది అనిపించింది అరుణ్కి.